ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, 12వ పీఆర్సీలో మధ్యంతర భృతి 30% మంజూరు చేయాలని ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బండి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్ జి. హృదయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ పిలుపులో భాగంగా నేడు రెండవ రోజు చైర్మన్ బండి శ్రీనివాసరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె. శివారెడ్డి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ జి. హృదయరాజు, నంద్యాల జిల్లాలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల కమలా మందపాడులో పాల్గొని మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న వీరు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సిలిండర్ లీవ్, మెడికల్ రీయింబర్స్మెంట్, అలాగనే 11వ పీఆర్సీ మరియు డీఏ బకాయిల పేరిట 25,000 కోట్ల రూపాయల మేరకు పెండింగుల్లో ఉన్నాయని, తక్షణమే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏపీ జేఏసీ కార్యాచరణ తాలూకా జిల్లా కేంద్రాలలో ధర్నాలు, అలాగనే ఫిబ్రవరి 27 తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.